ఇంటూరు రవికిరణ్ అరెస్ట్కి సంబంధించి నన్ను ఈరోజు విచారణకు రమ్మనడం జరిగింది. ఈరోజు ఏఎస్పీ వైటీ నాయుడు గారు మరియు ఏఎస్పీ త్రిపాఠి గారు కూడా కొన్ని క్వశ్చన్స్ అడగడం జరిగింది. అంటే ఆ క్వశ్చన్స్ అన్నీ కూడా ఇంటూరి రవికిరణ్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏమైనా సంబంధం ఉందా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమైనా శాలరీ పే చేస్తుందా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో 25,000 పే చేస్తుందని చెప్పేసి రవికిరణ్ చెప్పాడు, అవి కరెక్టా కాదా, ఇటువంటి క్వశ్చన్స్ ఒక 7-8 క్వశ్చన్స్ వేయడం జరిగింది. అంటే ఎప్పుడు రవికిరణ్ ఎటువంటి కార్టూన్స్కి ఇస్తారు, ఎటువంటి కార్టూన్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది, మీకు డైరెక్ట్గా ఎంప్లాయా కాదా, ఇటువంటి క్వశ్చన్స్ అడగడం తప్పితే వేరే ఏమీ లేదు. మళ్ళీ ఇంకొక నోటీస్ సర్వ్ చేయడం జరిగింది. ఆ నోటీసు కి మళ్ళీ 30th ఈ మంత్ 30th మళ్ళీ వచ్చి విచారణకి హాజరు కావాలి. దాంట్లో కొన్ని క్వశ్చన్స్ కూడా ఆ నోటీస్లో ఇవ్వడం జరిగింది. అంటే రవికిరణ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా విభాగంలో పనిచేసే కంప్యూటరు, దానికి సంబంధించిన హార్డ్ డిస్క్స్ ఏమైనా ఉంటే కూడా మాకు ఉన్నాయి అని చెప్పేసి మాకు సమాచారం ఉంది, అవి మీరు హ్యాండ్ ఓవర్ చేయండి అని చెప్పేసి అడగడం జరిగింది. నేను వెరీ క్లియర్గా చెప్పింది ఏంటంటే రవికిరణ్ అనే అతను ఒక వాలంటీరు, అతనికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి సంబంధం లేదు. ఆయన ఒక ఫ్రీలాన్సరు, ఆయన ఒక ఇండివిజువల్ వెబ్ డిజైనరు, వెబ్ గ్రాఫికల్ డిజైనరు. అతను ఏవైనా గ్రాఫిక్స్ కానీ సెటైర్స్ కానీ వేసుకుంటే మాకు నచ్చినట్లయితే అవి మేము ఉపయోగించుకుంటాం తప్పితే అతన్ని మేమేమి హైర్ చేసుకోలేదు, అతనేమి శాలరీ ఎంప్లాయీ కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అని క్లియర్గా చెప్పడం జరిగింది. అయినా కూడా వాళ్ళకి ఇంకా అనుమానం ఉన్నట్టుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వర్క్ చేస్తున్నాడని. మళ్ళీ ఈరోజు ఇంకొక నోటీస్ ఇచ్చారంటే దాని అర్థం ఏంటంటే ఇంకా స్టిల్ రవికిరణ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని వాళ్ళు ఇంకా భావిస్తున్నారు. ఇప్పుడు రవికిరణ్ని మేబీ లోపలికి తీసుకెళ్లారు. ఇంకా మరి నన్నైతే వెళ్ళిపోమని మళ్ళీ 30th చెప్పడం జరిగింది. మా లాయర్ గారు కూడా అక్కడే ఉన్నారు. సో ఇదంతా ప్రాసెస్ జరిగింది, చూడాలి. మళ్ళీ రావడము, మళ్ళీ 30th వస్తాం తప్పకుండా. మళ్ళీ కావాల్సిన మేమైతే ఈరోజే క్లియర్గా చెప్పాం. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే పార్టీ టీడీపీ అఫీషియల్ ఫేస్బుక్ పేజ్లో ఏవైతే చాలా అసభ్యకరంగా ఏవైతే జగన్మోహన్ రెడ్డి గారిని కావచ్చు, లేకపోతే రాజశేఖర్ రెడ్డి గారిని కావచ్చు, ఎమ్మెల్యే రోజా గారిని కావచ్చు, చాలా అసభ్యకరంగా పెట్టిన పోస్టుల గురించి ఈరోజు కంప్లైంట్ తీసుకోమని చెప్పేసి త్రిపాఠి గారిని, ఏఎస్పీ మరియు వైటీ నాయుడు గారిని చాలా సార్లు రిక్వెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు దాన్ని రెఫ్యూజ్ చేస్తున్నారంటేనే అర్థమవుతుంది వీళ్ళు ఏ విధంగా పోలీసు వ్యవస్థ ఏ విధంగా గవర్నమెంట్కి ఒత్తాసు పలుకుతుందని చెప్పేసి. వాళ్ళు చెప్పింది ఏంటంటే దానికి మళ్ళీ ఎస్పీకి వాళ్ళు కాల్ చేసి ఈ జ్యుడిషియరీకి ఏమంటారు, ఈ జ్యుడిషియేషన్ ఉందో లేదో అయినా ఎంక్వైరీ చేస్తాము, మళ్ళీ మీరు పార్టీ నుంచి ఒక ఆథరైజేషన్ లెటర్ కావాలి, ఇవన్నీ ఏదో కుంటి సాకులు చెప్పి లాస్ట్కు కంప్లైంట్ కూడా తీసుకోకుండా నెక్స్ట్ మీరు వచ్చినప్పుడు చూస్తాము తీసుకోవాలన్నా లేదా, లేకపోతే హైదరాబాద్లో ఇవ్వండి మేము కంప్లైంట్ అని తీసుకోలేము అని చెప్పేసి తీసుకోలేదు. సో దీన్ని బట్టి చూస్తే ఖచ్చితంగా పోలీస్ వ్యవస్థ పూర్తిగా ఈ ప్రభుత్వం కనుసన్నల్లోనే నడుస్తుంది అనే దానికి నిదర్శనం. ఈ అరెస్టు కూడా కేవలము కక్షపూరితంగా తప్పితే వేరేది ఏం లేదు. ఏదో ఈరోజు ఒక రవికిరణ్ని అరెస్ట్ చేసి రేపు ఒకేళ కస్టడీకి పంపించినంత మాత్రాన నెటిజన్స్ ఎవరు ఆగే పరిస్థితి లేదు. సోషల్ మీడియాలో ఇంకా ఉవ్వెత్తున నెటిజన్స్ ఇట్లా ఏదైతే ప్రభుత్వ వైఫల్యాలను కానీ ప్రభుత్వ అవినీతిని ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా క్లియర్గా నెటిజన్స్కి పిలుపునివ్వడం జరిగింది. ప్రతి ఒక్కటి ప్రజాస్వామ్యయుతంగా ఏవి అసభ్యకరంగా లేకుండా ఖచ్చితంగా ప్రభుత్వ వైఫల్యాలని ప్రభుత్వ అవినీతిని నెటిజన్స్ ఏదైతే మీ ఆలోచనలు ఏవైతే ఉన్నాయో ఎక్స్ప్రెషన్స్ ఏమున్నాయో ఖచ్చితంగా ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉండండి. ఎప్పుడు ఎలాగూ మెయిన్ స్ట్రీమ్ మీడియా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ లేకుండా కేవలము వన్ సైడ్ టీడీపీకే ఉంది కాబట్టి ప్రజలకు వాస్తవాలు తెలియాలంటే ఒక సోషల్ మీడియానే ఈరోజు ఒక మీడియాగా ఉంది కాబట్టి 4th ఎస్టేట్ తర్వాత 5th ఎస్టేట్గా ఈరోజు ప్రజలు భావిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా సోషల్ మీడియాని ఇంకా బలోపేతం చేస్తాం. ఎవ్వరు కూడా భయపడాల్సిన పని లేదు. రవికిరణ్ ఒకరిని అరెస్ట్ చేసినంత మాత్రాన ఎవ్వరు ఇక్కడ భయపడాల్సిన
పనే లేదని చెప్పేసి మా నాయకుడు క్లియర్గా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. మేము అదే బాటలో ముందుకెళ్తాం. కాకపోతే తెలుగుదేశం పార్టీ చేసే అసభ్యకరమైన పోస్టింగ్లు కావచ్చు, లేకపోతే మరీ అభ్యంతరకరమైన పోస్టింగ్లు అటువంటివి మేము గతంలో పెట్టలేదు, భవిష్యత్తులో పెట్టాం. మా సపోర్టర్స్ కూడా అటువంటి పనులు ఎవరు చేయరు. ఖచ్చితంగా గవర్నమెంట్ ఫెయిల్యూర్స్ని, అవినీతిని ఎండగడుతూ సోషల్ మీడియా ద్వారా ముందుకెళ్తాం. ఈ తాటాకి చప్పుడులకు కానీ ఈ ఉడత బెదిరింపులకు ఎవ్వడు భయపడేది లేదు. ఇది కేవలము చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఆయన డైరెక్షన్ మేరకు పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేస్తుంది తప్పితే ఇంకొకటి కాదు. బేసికల్గా 24 గంటలు ఒక వ్యక్తిని 4 కార్లలో తిప్పుతూ ఒక కారు నుంచి ఒక కారుకి మారుస్తూ ఒక భయభ్రాంతులు గురి చేసి ఒక ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారా లేదా, లేకపోతే వాళ్ళని కిడ్నాప్ చేశారా, అర్ధరాత్రి ఒక ఉగ్రవాదిని తీసుకుపోయినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా భయభ్రాంతులకు గురై ఏదో ఒకటి చెప్పించే ప్రయత్నం వీలు చేయడము, వాళ్ళు చెప్పడం కూడా జరిగింది. అంతే తప్పితే ఇక్కడ ఏమీ లేదు. మొన్న ఇంటరాగేషన్లో కూడా మరి ఏ విధంగా భయపడిచ్చారో ఏమో తెలియదు, కానీ ఆయన రవికిరణ్ కూడా నాకు 25,000 రూపాయల శాలరీ వస్తుందని చెప్పడం జరిగింది. కానీ అది మళ్ళీ మీడియా సాక్షిగా ఆయనే చెప్పాడు, ఎటువంటి సంబంధము లేదు అని చెప్పేసి క్లియర్గా చెప్పడం జరిగింది. టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో ఎవరు ఒత్తిడి చేసేదే ఉండదు, చెప్పిన పరిస్థితి దానికి ఇప్పుడు అబద్ధం చెప్పినట్టా సార్? ఇప్పుడు ఏది రవికిరణ్ భార్య వైసీపీలో చేస్తున్న అబద్ధం చెప్పినట్టేనా? ఒక్క నిమిషం. ఇప్పుడు రవికిరణ్ భార్య అబద్ధం చెప్పిందా లేకపోతే టీవీ వాళ్ళు అబద్ధం చెప్పారా అనేది ఇక్కడ సమస్య కాదు. ఇక్కడ సమస్య ఏంటంటే ఈరోజు విచారించి ఇక్కడ తీసుకొచ్చినప్పుడు పోలీసులు వేసిన క్వశ్చన్లు మేము చెప్పిన ఆన్సర్లు వాళ్ళు ఏం చెప్పారు, మీకు రవికిరణ్కి మీ ఐటీ విభాగంలో పనిచేస్తున్నారు కాబట్టి మీరేమైనా ఆయనకి శాలరీ ఇస్తున్నారా, మీరేమైనా అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చారా అని అడిగారు. క్లియర్గా మేము శాలరీ ఇవ్వటం లేదు, మేము అతన్ని అది ఆమెను అడగండి. అది రవికిరణ్ భార్య ఆమె చెప్పిందనే విషయానికి మాకు దానికి ఎటువంటి ఏ ఒత్తిడితో చెప్పిందో మాకైతే తెలియదు. టీడీపీ మీద ఇచ్చిన కంప్లైంట్ తీసుకోవడానికి పోలీసులు ఏమంటున్నారు? పోలీసులు ఒకటే చెప్పడం ఏంటి అంటే, మేము పార్టీ అఫీషియల్ ఫేస్బుక్ పేజ్, టీడీపీ పార్టీ అఫీషియల్ ఫేస్బుక్లో చాలా జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం మీద కావచ్చు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి మీద కావచ్చు, లేదంటే అసెంబ్లీని కూడా కించపరిచే విధంగా కొన్ని పోస్టింగ్స్ ఉన్నాయి. పార్టీ లోగోను పెట్టుకొని వాళ్ళు అఫీషియల్ ఫేస్బుక్లో పెట్టుకున్నారు. దానికి సాక్ష్యాలతో సహా నేను లింకులతో సహా ఈరోజు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ కాపీ కూడా కావాలంటే మీకు ఇస్తా. సో దాన్ని వాళ్ళు కనీసం యాక్సెప్ట్ చేసే పరిస్థితిలో కూడా వాళ్ళు లేరు. 15 నిమిషాలు వాళ్ళు ఏదో 4-5 ఫోన్లు చేసి ఎస్పీ గారికి వాళ్ళకి లాస్ట్కు మనకు ఇంతవరకు వాళ్ళు కనీసం అక్నాలెడ్జ్మెంట్ కూడా ఇవ్వమంటే ఇవ్వలేదు. లాయర్ గారి ద్వారా కూడా మేము ట్రై చేసాం. ఇక్కడ కేవలం ఇక్కడ అసెంబ్లీ ఉంది, ఇక్కడ అసెంబ్లీ దయ్యాల కొంపగా చూపిస్తున్నారు. ఇక్కడ అసెంబ్లీని ఇక్కడ వాళ్ళు దయ్యాల కొంపగా చూపిస్తున్నారు. అది వాళ్ళు చెప్తుంది ఏంటంటే కేవలం పెద్దలు అవమానించారనే దాని మీద వెళ్ళినప్పుడు ఇది వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ లో ఉంది. ఇది కూడా అసెంబ్లీని శాసనసభని కించపరిచే విధంగా ఉంది కాబట్టి మేము యాక్షన్ తీసుకోమని అడుగుతున్నాం. తీసుకోలేదు. ఇంకొకటి చూడండి. రెండోది చూస్తే సాక్షాత్తు అసెంబ్లీ ముందరనే సాక్షాత్ అసెంబ్లీ ముందరనే కేసీఆర్ ఒకరిని మర్డర్ చేయండి అని చెప్పేసి చెప్తున్నాడు. దానికి లోగో చూడండి, తెలుగుదేశం పార్టీ అఫీషియల్ వెబ్ పేజ్లో, ఫేస్బుక్ పేజ్. సో దానికి సంబంధించిన కామెంట్స్ కూడా తెలుగుదేశం వాళ్ళు ఏ విధంగా పెట్టారు అంటే, ఇప్పుడు అక్కడ కౌన్సిల్కు అవమానం జరిగిందని అరెస్ట్ చేశారు, ఇప్పుడు ఇక్కడ అసెంబ్లీకి అవమానం జరగలేదా, ఇప్పుడు ఎందుకు కంప్లైంట్ తీసుకోలేదని మేము ఒక 20 నిమిషాలు చాలా ఫైట్ చేశాం. జగన్మోహన్ రెడ్డి గారిని ఇక్కడ నోట్లో చెప్పి పెట్టి ఒక్క నిమిషం చెప్పి పెట్టి ఎంత అసభ్యకరంగా చూపిస్తున్నారో చూడండి ఒకసారి. ఇట్లనే మార్పింగ్ ఇది ఒక నేరం. అన్నీ కూడా పార్టీ అఫీషియల్ ఫేస్బుక్ పేజ్లో పెట్టినటివి, వేరేటి ఏమీ కాదు, ఎవరో ప్రైవేట్ వ్యక్తులు పెట్టినటివి కాదు. అట్లనే జగన్మోహన్ రెడ్డి గారిని ఫ్యాక్షనిస్టుగా గొడ్డలి గన్ను పట్టుకొని, ఇంకొకటి ఏమో ఆయన విక్టరీ చూపిస్తే ఆయన ఏదో అభివృద్ధి చేస్తూ ఉన్నట్టు ఆయనను చూపిస్తున్నారు. సో ఇవన్నీ కూడా చాలా మా ఇమేజ్ని దెబ్బతీసే విధంగా ఉన్నాయి అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇది కూడా మార్ఫింగ్.
ఇవన్నీ కూడా పార్టీ అఫీషియల్ ఫేస్బుక్ పేజీలో మేము చూపించిన విత్ ఎవిడెన్స్ లింకులతో సహా పెట్టడం జరిగింది. అన్నీ కూడా ఇక్కడ చూడండి. ఇంకా పనామా పేపర్లో జగన్ బినామీల లీలలు అని చెప్పేసి ఇక్కడ ఇది డిఫర్మేషన్ కిందకి రాదా? ఇది పార్టీ అఫీషియల్ వెబ్సైట్లో ఎట్లా పెడతారు వాళ్ళు? మా పార్టీ అఫీషియల్ ఫేస్బుక్ పేజ్ కానీ మా పార్టీ వెబ్సైట్ కానీ చూడండి, ఎటువంటి కూడా ఎవరిని కూడా కించపరిచే విధంగా ఉండవు. మావన్నీ కూడా గవర్నమెంట్ పేజెస్ కావచ్చు, అవినీతి కిందనే ఉంటాయి తప్పితే మా పోస్టింగ్స్ కానీ సెటైర్స్ కానీ ఏవి ఉండవు. సో ఇది ఏ విధంగా మరి దీని మీద ఇచ్చిన కంప్లైంట్ ఇదేనండి, అఫీషియల్ కంప్లైంట్. చెప్పండి. మీకు కావాలంటే నేను కాపీ కూడా ఇవ్వమంటే ఇస్తాను. మీకు అందరికి కూడా కాపీలు ఉన్నాయి నా దగ్గర, కానీ వాళ్ళు అక్నాలజ్మెంట్ కూడా ఇవ్వలేదు. కనీసం ఏమంటున్నారంటే వాళ్ళ దగ్గర కరెక్ట్ ఆన్సర్ లేదు. వాళ్ళ దగ్గర వాళ్ళు తీసుకునే ధైర్యం లేదు వాళ్ళకి. గవర్నమెంట్కి అగైన్ ఏమి ఇది మీరు లోకల్ స్టాండ్ కాదు అని ఒకసారి అనడం జరిగింది. మసూద్ రెడ్డి గారు చివరిగా మీ రవికిరణ్కి అసలు మీ మద్దతు ఉంటుందా? ఖచ్చితంగా మా మద్దతు ఉంటుంది. ఎందుకంటే హీఈస్ అవర్ వాలంటీర్. అతను స్వచ్ఛందంగా ఎటువంటి డబ్బులు తీసుకోకుండా ఫ్రీలాన్సర్గా అతను డబ్బులు ఎక్కడో డిఫరెంట్ వర్క్స్ చేసుకుంటూ మాకు వాలంటరీగా ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఆయనకు మాకు పూర్తిగా మద్దతు ఉంటుంది. మేము ఒక్కరమే కాదు, నెటిజన్స్ అందరూ కూడా ఈరోజు ఆయనకు మద్దతు ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా మద్దతు ఉంటుంది. అతను వెంటనే ఉంటుంది, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అతను ఏం పెద్ద తప్పు చేయలేదు. ఆయన ఏదైతే అరెస్ట్ కాబడ్డాడో ఏ పోస్టు ద్వారా, ఆ పోస్ట్ను డిజైన్ చేసిన అర్ధగంటకి అతను డిలీట్ చేయడం జరిగింది. ఎందుకు డిలీట్ చేశాడంటే ఎన్నో కామెంట్స్, ఆయనకి ఒక 4-5 కామెంట్స్ ఇమీడియట్గా నెగిటివ్ వచ్చాయి. ఎందుకు ఇటువంటి పోస్ట్ క్రియేట్ చేసావంటేనే అతను తప్పు తెలుసుకుని ఇమీడియట్ డిలీట్ చేశాడు. ఆయన చేసిన 2500 కార్టూన్స్లలో ఏ ఒక్కటి కూడా అసభ్యకరంగా ఏం లేవు. ఇది ఒక్కటే ఉంది, రియలైజ్ అయ్యాడు, తప్పని తెలుసుకొని డిలీట్ చేశాడు. కంప్లైంట్ తీసుకోమంటే జనరల్గా పోలీసులకి ఎవరైనా సరే ఏ ప్లేస్లోనే ఎక్కడైనా ఏ స్టేషన్లోనైనా ఏ కంప్లైంట్ అయినా ఇవ్వచ్చు, వాళ్ళు తీసుకోవచ్చు. దాన్ని కంప్లైంట్ ఇవ్వకూడదనే రూల్ ఏం లేదు. ఎవరిచ్చిన తర్వాత అది ప్రాపర్ జ్యూరిస్డిక్షన్ ఉందా లేదా వాళ్ళు విచారించాలా వేరే వాళ్ళు అనేది వాళ్ళ తర్వాత డిసైడ్ చేసుకోవడం. కనీసం అది తీసుకోవటానికి కూడా వాళ్ళు నిరాకరించారంటే అది ఒక పార్టీ కంప్లైంట్ ఇస్తే తీసుకోమనే ఒక సంకేతాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడం అనేది చాలా దురదృష్టకరం. నా పేరు దేవేంద్ర రెడ్డి అండి, నేను వైఎస్ఆర్సీపీ సపోర్టును. గత 2 వారాలు చూస్తున్నాం మన రాష్ట్రంలో జరిగే పరిస్థితి. సోషల్ మీడియాని అణగదొక్కాలని చెప్పి చంద్రబాబు నాయుడు, లోకేష్ గారు చూస్తున్నారు. ఇది దౌర్భాగ్యం. బహుశా ఆంధ్రప్రదేశ్లోనే కాదు, భారతదేశంలో, ప్రపంచంలోనే ఇంత దౌర్భాగ్యంగా సోషల్ మీడియా అణగదొక్కాలని చెప్పేసి కేవలం చూసే చంద్రబాబు నాయుడు ఒక్కడే. ఇప్పుడు చేసి తప్పేంటండి? ఒక చిన్న కార్టూన్ తీసేసుకొని ఇంత ఇష్యూ చేస్తున్నారు ఇక్కడ. ఇదే లోకేష్ గారు, టీడీపీ కావచ్చు, గత 7 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళ కుటుంబం కానీ అనేక పోస్టులు పెట్టారు. కేవలం మా సపోర్టర్ మాత్రమే చిన్న కార్టూన్ వేశారు. కానీ తెలుగుదేశంలో అఫీషియల్గా టీడీపీ వెబ్సైట్లో జగన్మోహన్ రెడ్డి గురించి కానీ వాళ్ళ కుటుంబం గురించి కానీ అనేక నీచంగా పోస్టులు పెట్టారు. దీనికి సమాధానం ఏంటి? దీనికి చెప్పరా? కేసులు పెట్టాల్సింది కాదు. సాక్షాత్తు రాజమండ్రిలో 30 మంది చావు కారణమైన దాని కేసు లేదు. వనజాక్షిని కొట్టి ఈడ్చుకుంటూ పోతే దాని కేసు లేదు. నారాయణ కాలేజీలో అనేక మంది మహిళలను చనిపోతే దాని కేసు లేదు. చిన్న కార్టూన్ పెట్టి దీన్ని కేసు చేస్తున్నారు. తప్పెవరిది? ముందు నీ కొడుకును మంచిగా మాట్లాడొచ్చుకోండి. నీ కొడుకును మాట్లాడేది అవసరం లేదు. మీరు పెట్టేసి అనవసరంగా కేసులు పెట్టి దౌర్భాగ్యం చేస్తున్నారు. అసలు చేసి తప్పేంటి? అనే సోషల్ మీడియాలో చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు కుటుంబం గురించి భయంకరంగా పెట్టారు. నిజంగా ఈ కేసులకు భయపడే ప్రసక్తే లేదు. ఆల్రెడీ మా నాయకుడు పిలిపించాడు. ఈ మీడియా చెప్తున్నా, ఇక్కడ జరిగే విషయాల్లో ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళకు ఎక్కడ ఏమి జరిగినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు సపోర్టింగ్ ఉంటారు. ఈ కేసులకు భయపడలేదు. లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడుకు నీ చప్పట్లకు భయపడే సమస్య లేదు. ఇంతకు రెట్టింపుగా పోస్టులు చేస్తాం. ప్రభుత్వం అవినీతిని అడగొడతాము. తప్పు చేస్తే ఎవరైనా సరే ప్రభుత్వం అరాచకాలను వెంటగడే శక్తి సోషల్ మీడియాను వేదికగా తీసుకొని చేస్తాం. భయపడే ప్రసక్తే లేదని చెప్తున్నాం. హర్షవర్ధన్ అండి. ఒక విషయం అండి, ఒకటి క్లియర్గా అర్థమవుతుందండి మాకు. కంప్లైంట్ ఇచ్చినా తీసుకుపోవడం ఒక పరిస్థితి అయితే కనుక టీడీపీ అఫీషియల్ పేజ్లో జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ని అసాసినేషన్ చేస్తూ వైఎస్ఆర్ ఫ్యామిలీని దారుణంగా
కార్టూన్ చిత్రీకరిస్తూ ఇస్తే కేసు తీసుకోవడానికి పోలీసులు ఈరోజు ముందుకు రావట్లేదంటే ప్రజాస్వామ్యంలో పోలీస్ వ్యవస్థ అనేది ఎట్లా ఉన్నదని మాకు అర్థమవుతుందండి. సాక్షాత్తు టీడీపీ వెబ్సైట్లో దాదాపుగా 1.5 మిలియన్ యూజర్స్ ఉన్న దాంట్లో రకరకాలుగా కార్టూన్ వేసి పెడితే వాళ్ళు 80% యాక్షన్ తీసుకోకుండా ఉన్నారు. ఈరోజు ఒక రవికిరణ్ తీసుకెళ్ళి మీరు లోపల కూర్చోబెట్టారు. దాదాపుగా కొన్ని కోట్ల మంది వాలంటీర్స్గా చేస్తూ ఉన్నారు, రకరకాల దేశాల నుంచి చేస్తూ ఉన్నారు. దాదాపుగా 40 కంట్రీలో వైఎస్ఆర్సీపీ ఫాలోవర్స్ ఉన్నారు. వీళ్ళందరినీ మీరు కేసులు పెట్టి లోపల ఇచ్చగలుగుతారా? మీరు ఒక్క నెగిటివ్ పోస్ట్ పెడితే మేము 10 నెగిటివ్ పోస్టులు పెడతాము. మీరు ఒక్క పిక్చర్ మార్ఫింగ్ చేస్తే మేము 10 పిక్చర్లు మార్ఫింగ్ చేస్తాము. మీరు సోషల్ మీడియాను అడ్డుకట్టాలని చూస్తే ఫేస్బుక్ని బ్యాన్ చేస్తారా? మీరు లోకేష్ని అదుపులో పెట్టుకోండి, లేకపోతే కనుక ఎట్టి పరిస్థితుల్లో సోషల్ మీడియా ఈరోజు ఓన్లీ మీడియాకే పరిమితమైంది. రేపు పొద్దున రోడ్ల మీదకి వచ్చి ఎట్టి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా, జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా, వైఎస్ఆర్ సిపికి మద్దతుగా పోస్టింగ్లు పెట్టడం జరుగుతుంది. సాక్షాత్తు మా అధ్యక్షుడు చెప్పారు, మేము ఎవరి గురించి తప్పుగా మాట్లాడలేదు, మాకు సిస్టమ్ మీద రెస్పెక్ట్ ఉంది. కానీ మీరు వైఎస్ఆర్సీపీని, మా గౌరవ అధ్యక్షురాలని, మా అధ్యక్షుని మీరు ఈ విధంగా చేస్తే ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు. మేము దేనికైనా ముందుకెళ్తాము, ఎట్టి పరిస్థితుల్లో పోస్టులు పెడతాము, కంటిన్యూ చేస్తాము, ఎవరికి భయపడేది లేదు. మమ్మల్ని లోపలేస్తారా లోపలండి అని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు. అది చాలా దారుణం అండి. ఎందుకంటే పక్షపాతం అనేది మనకు క్లియర్గా కనిపిస్తుంది ఇక్కడ. ఇప్పుడే కాదు, గత 10 సంవత్సరాల నుంచి వీళ్ళు ఇష్టం వచ్చినట్టు హింసాత్మకంగా వాళ్ళు పోస్టులు పెడుతున్నారు. ఇదే కాదు, అతని మీద ఉండే అభిప్రాయం, ఎవరు లోకేష్ బాబు మీద ఉండే అభిప్రాయము, అతను సోషల్ మీడియా ఈరోజు ఉంది కాబట్టి ఖచ్చితంగా అభిప్రాయాన్ని ఆయన నిలబుచ్చిండు. అదే కాదు, ఎవరైతే ఉండరో ఈ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా ప్రతి మనసులో ఉండేది కూడా ఏంటంటే అతను ఇన్ఎఫిషియెంటేనే, పప్పు అని అంటారు అందరూ కూడా. ఈరోజు మరి అది బేస్ చేసుకొని చంద్రబాబు నాయుడు చెప్పినాడు, అభివృద్ధి కావాలంటే నాకు ఎక్స్పీరియన్స్ ఉండే వాళ్ళకి నాకు ఓట్లేసి నేను ముఖ్యమంత్రిని చేయమన్నాడు, చేసినారు. మరి మీరు ఎప్పుడైతే నాకు నేను డెవలప్మెంట్ చేస్తానో, నాకు ఎక్స్పీరియన్స్ ఉండే వాళ్ళకి ముఖ్యమంత్రిని చేయమన్నాడో, మరి మీ కొడుకు విషయంలో అతనికి ఏం ఎక్స్పీరియన్స్ ఉందని మీరు మెయిన్ పోర్ట్ఫోలియో అయిన ఐటీ మినిస్టర్ కానీ పంచాయతీరాజ్ శాఖ ఇచ్చినారు. అది ఎంత కురువృద్ధులు, రాజకీయ కురువృద్ధులకు ఇవ్వాల్సిన పోస్ట్ మీ కొడుకు ఏం ఎక్స్పీరియన్స్ ఉందని మీరు ఇచ్చారు అంటే అర్థం ఏంటి? మీరు స్ట్రాటజిక్గా ఒక మాట మేము పబ్లిక్లో చెప్తున్నారు, మీ ఇష్టం వచ్చినట్టు అమలు చేస్తున్నారు. అంటే ఇది ఆ విధంగా మీరు చేయండి. రేపు ఆ విధంగానే మీ లోకేష్ ఏ విధంగా అయితే ఉన్నాడో ఆ విధంగా అందరికి ఎవరైతే ఎక్స్పీరియన్స్ లేదు మంత్రి పదవులు ఇచ్చుకోండి. ఈ రాష్ట్ర అభివృద్ధి అధోగతి పాలవుతుంది. ఇది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఇది అతను ఒక్కరి అభిప్రాయం కాదు. ఈ రోజు తీసుకుంటే ఈ రోజు మా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా తీసుకుంటే అందరి అభిప్రాయాలు అతను ఇన్ఎఫిషియెంటే, అతను పప్పు అని అందరూ అంటున్నారు. అందరినీ అరెస్ట్ చేయండి మీరు. నా పేరు రమాభాస్కర్ అండి. రూల్ ఆఫ్ ది ల్యాండ్ అనేది అందరికీ ఒకటే. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక రకంగాను, తెలుగుదేశం పార్టీకి ఒక రకంగాను. తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ మీద కంప్లైంట్ వేస్తే ఆ కంప్లైంట్ని తీసుకొని పోలీసు వాళ్ళు మా వాళ్ళని అరెస్ట్ చేయడము, ఏ తప్పు చేయని రవికిరణ్ అరెస్ట్ చేయడము, రవికిరణ్కి మాకు ఏదో సంబంధం ఉందని చెప్పడము, ఇదేం న్యాయం? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారికి కూడా కంప్లైంట్ ఇచ్చారు. అది ఎందుకు తీసుకోరు పోలీసు వాళ్ళు? రూల్ ఆఫ్ ది ల్యాండ్ అనేది ఒకరికి ఒక రకంగాను ఒకరికి ఒక రకంగా ఉంటుందా? ఇప్పుడు ఈ పచ్చ మీడియా ఒక పక్కనే చూపిస్తుంటే ఈ పచ్చ మీడియా బాధను తట్టుకోలేక ఈ నెటిజన్లందరూ తమ సోషల్ మీడియాలో ఈ ప్రభుత్వాన్ని చేసే దుర్నీతిని ఎండగడుతుంటే ఈ తట్టుకోలేక చంద్రబాబు నాయుడు, లోకేష్ చేసే దుర్మార్గం పనిది. దీనికి భయపడే పని లేదు. మేము ఇంకా గట్టిగా చేస్తాం, ఇంకా గట్టిగా ప్రభుత్వం చేసే దుర్నీతిని ఎండగడతాం. మేమందరం ఒకటవుతాం. ఇవాళ 100 పోస్టులు అయితే రేపు 1000 పోస్టులు అవుతుంది, ఎల్లుండి 1,00,000 పోస్టులు అవుతుంది. ఎవరికీ భయపడేది లేదు.